హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఈజ్ వన్ మోర్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ వ్లాగ్. తిరుపతి జీఆర్టీకి వెళ్ళాము రీసెంట్‌గా. నా దగ్గరేంటంటే చిన్న సైజ్ బుట్ట కమ్మలున్నాయి. వాటికి పైన స్టడ్స్ ఉంటాయి కదా! అవి రిమూవబుల్. కాస్త వంగిపోయినట్లు అనిపిస్తుంటే వాటికి మ్యాచ్ అయ్యే స్టడ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి మేము జీఆర్టీకి వెళ్ళాము. వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న స్టడ్స్ చూపించారు. నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే నా బుట్టలు ఓల్డ్ మోడల్ బుట్టలు. అవి చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక అకేషన్‌కి అయితే అవి తీసుకున్నాను. కాబట్టి కాస్త సెంటిమెంట్ అందువల్ల అవి మార్చలేదు. ఓన్లీ దానికి మ్యాచ్ అయ్యే స్టడ్సే కావాలి అని నేనొచ్చాను. ట్రెండీగా కొత్త మోడల్‌లో తీసుకోవాలి అని ఉన్నా కూడా తీసుకోలేని పరిస్థితి. నాకు తోడుగా అయితే మా మదర్ కూడా వచ్చారు. తనకి కూడా స్టడ్స్ చాలా బావున్నాయి ఇక్కడ. తనని కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాననమాట. ఏవైనా ప్లెయిన్ గోల్డ్‌లో తీసుకోమని చెప్పి. తను రీసెంట్‌గా ఎక్కువ తీసుకుంది కదా! అందుకని ఇంట్రెస్ట్ చూపియలేదు. మీలో ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదా! అని చెప్పి నేను కొన్ని ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే క్యాప్చర్ చేశాను. వెయిట్ కూడా చూడండి 6 గ్రామ్స్ అలా స్టార్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించే వాటిల్లోని చిన్న సైజ్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా లార్జ్ కూడా ఉన్నాయి. మన ఫేస్ పట్టి మన ఫేస్ షేప్‌కి ఏ సైజ్ సెట్ అవుతుందో మనం చూసి తీసుకోవచ్చు. జీఆర్టీలేకి ఒక్కసారి ఎంటర్ అయ్యామనుకోండి, వాళ్ళు మన దగ్గర ఏదో ఒకటి కొనించకుండా పంపించరు. మాకు సెట్ అవ్వలేదు అని మేము రిటర్న్ వెళ్తూ ఉండగా అగైన్ మళ్ళీ వెళ్ళే ఎగ్జిట్ దగ్గర అగైన్ మళ్ళీ వెనక్కి తీసుకొనొచ్చారు. నార్మల్ వాళ్ళ దగ్గర కూడా బుట్ట కమ్మలుంటాయి కదా! వాటి స్టడ్స్ తీసుకోండి. బుట్ట తీసేసి ఓన్లీ స్టడ్స్ మీరు తీసుకోవచ్చు అని చెప్పి చూపించారు. అందులో నాకు నా బుట్ట కమ్మలకి సెట్ అయ్యేటివి దొరికాయి కూడా. మంచి సేల్స్ టీమ్ ఉంది వాళ్ళకి. అందుకే జీఆర్టీ బాగా సక్సెస్ అయింది తిరుపతిలో కంపేర్డ్ టు అదర్ జ్యువెలరీ షాప్స్. నేను ఓల్డ్ స్టడ్స్ కూడా తీసుకొనొచ్చాను. ఇంట్లో పెట్టుకొని ఏం చేద్దాము, ఎక్స్‌చేంజ్ చేద్దాంలే అని చెప్పి. అవి నేను తీసుకున్న స్టడ్స్ కంటే కూడా వెయిట్ ఎక్కువున్నాయి. మనకు అమౌంట్ తిరిగి ఇవ్వము అని చెప్పారు. ఏదో ఒకటి గోల్డ్ కాయిన్ అన్నా, లేదంటే సిల్వర్ కాయిన్స్ రూపంలో అయినా ఏవైనా తీసుకోవాల్సిందే. అమౌంట్ అయితే రిటర్న్ చేయమని చెప్పారు. మరి గోల్డ్ కాయిన్స్ తీసుకునే అంత అమౌంట్ అయితే మిగల్లేదు. సో, సిల్వర్ కాయిన్స్ తీసుకుందాం అనిపించింది నాకు. ఫస్ట్ ఏవైనా నార్మల్ మెట్టెల్ చూద్దాంలే అనుకున్నాను. నార్మల్‌వి కూడా ఉండాలి కదా అని చెప్పి ఫస్ట్ మెట్టెల్ తీసుకున్నాను. ఇంకా కూడా అమౌంట్ మిగలడంతో తర్వాత సిల్వర్ కాయిన్స్ కూడా తీసుకున్నాను. సిల్వర్ కాయిన్స్ కలెక్ట్ చేయడం కూడా బెస్ట్ ఆప్షనే కదా! అన్నీ పర్చేస్ చేసి బయటికి రాగానే బాగా వర్షం పడుతోంది. మేము ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే నాకు డౌటొచ్చింది వర్షం పడుతుందేమో అని చెప్పి. అందుకే బైక్‌లో రాకుండా ఆటోలోనే వచ్చాము. మంచి పని చేశాననిపిచ్చింది. ఫైనల్‌గా ఈ స్టడ్స్ అయితే తీసుకున్నాను. మీకు ఇవి కాస్త ఓల్డ్ మోడల్ లాగే అనిపిస్తాయి తప్పకుండా. ఐ కెన్ అండర్‌స్టాండ్. కాకపోతే నా బుట్టలకి ఇంక అవే మ్యాచ్ అవుతాయండి. ఇంకా వేరేవి మ్యాచ్ అవ్వవు. చెప్పాను కదా! నా బుట్టలు కూడా ఓల్డ్ మోడలే అని చెప్పి. ఇంకా ఎంత ట్రెండీగా తీసుకుందాం అనుకున్నా కూడా నాకు ఇంతకు మించిన ఆప్షన్స్ అయితే అక్కడ లేవు. ఇవేంటంటే బుట్టలు పెట్టుకోకుండా కూడా నార్మల్‌గా స్టడ్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. కొన్నిసార్లు మనం ట్రెడిషనల్ వేర్ వేసుకునేటప్పుడు ఇవి కూడా బావుంటాయి. ప్లెయిన్ గోల్డ్‌లో కూడా మరీ ప్లెయిన్ గోల్డ్ అవాయిడ్ చేయకూడదు. అన్నీ ఉండాలి. ప్లెయిన్‌లో ఉండాలి, బీడ్స్‌లో ఉండాలి, అన్నీ ఉండాలి. మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరీ ఓల్డ్ మోడల్ లాగున్నాయా? లేకపోతే ఓకే, ఓకేలాగున్నాయా అని కూడా చెప్పండి. ఇవి ప్లెయిన్ గోల్డే కదా! యాంటిక్ ఏం కాదు. ఆల్సో వెయిట్ కూడా తక్కువే ఉన్నాయని చెప్పి నేను వేస్టేజ్ గురించి పట్టించుకోలేదు. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత గమనించాను వేస్టేజ్ ఎంత వేశారు అని చెప్పేది. ఇట్ వాస్ రియల్లీ టెర్రిబుల్ మిస్టేక్. నేను వాళ్ళతో నెగోషియేట్ చేయాల్సిందేమో అనిపించింది. ఇంత మాత్రం ఇయర్ రింగ్స్ నేను కడపలో ఆర్డర్ పెట్టి చేపించుకున్నా కూడా 8-10% లోపే వేస్టేజ్‌తో చేపించేసేవాళ్ళు నాకు. నేను నార్మల్ అప్పటికప్పుడు వెళ్లి తీసుకుందాంలే ఏముంది ఇలాంటి ప్లెయిన్‌లో తక్కువే వేస్తారేమో అని వెళ్ళాను. అదేం లేదండి. ప్లెయిన్ అయినా, యాంటిక్ అయినా పెద్ద జ్యువెలరీ షాప్స్‌కి వెళ్తే మనకైతే వేస్టేజ్ ఎక్కువ వేసేస్తున్నారు. చాలా మోసం కదా అసలు.
హైదరాబాద్ వాళ్ళైతే చాలా లక్కీ అసలు. హ్యాపీగా ముకుంద జ్యువెలర్స్‌కెళ్ళిపోతారేమో తక్కువ వేస్టేజ్‌తో ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. బట్ తిరుపతిలో ఉన్న వాళ్ళకి అన్ని ఆప్షన్స్ లేవు. ఈవెన్ బెంగుళూరులో కూడా సీబీజే లేదు. స్కీమ్ కడదామంటే ముకుంద జ్యువెలర్స్ లేదు. పెద్ద పెద్ద లైక్ జ్యువెలరీ షాప్స్ ఎక్కడైతే మనకు బెనిఫిట్ ఉంటుందో అవన్నీ మాకైతే అందుబాటులో లేవు. ఇక్కడ వేస్టేజ్ చూడండి ఎంత వేశారో. ఫస్ట్ 21.2% అంట. మళ్ళీ అందులో డిస్కౌంట్ 16% అని చెప్పి ఫైనల్‌గా 17.81% వేశారు. ఎంత ప్లెయిన్‌గా ఉన్నవి నేను తీసుకున్నాను. అయినా కూడా ఆల్మోస్ట్ 18% వేస్టేజ్ వేశారు. ఇయర్ రింగ్స్ వెయిట్ తక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదర్‌వైజ్ ఏదైనా పెద్ద ఆర్నమెంట్ కానీ ప్లెయిన్‌లో తీసుకున్నా కూడా చాలా నష్టపోయేవాళ్ళం కదా! ఇయర్ రింగ్స్ వెయిట్ విషయానికొస్తే 2 గ్రామ్స్ 149 మిల్లీస్ అయితే ఉన్నాయి. మేము ఇవి పర్చేస్ చేసిన రోజు గోల్డ్ ప్రైస్ అయితే 8,935 ఉనింది. సో, టోటల్‌గా 22,000 అరౌండ్ మాకు ప్రైస్ అయితే పడ్డాయి ఇయర్ రింగ్స్. అండ్ రిమైనింగ్ నా ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఇచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్‌కైతే సిల్వర్ కాయిన్స్ తీసుకున్నానని చెప్పాను కదా! లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా. అవి కూడా మీతో షేర్ చేస్తాను నేను. ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తే రూ. 500 డిస్కౌంట్ అని చెప్పి కూపన్ కూడా ఇచ్చారు. ఇది నేను యూజ్ చేసేది లేదు. ఏమీ లేదులెండి. ఊరికే తీసుకున్నానింకా. మీలో ఎవరైనా జీఆర్‌టీలో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్ళుంటే ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుందంట కూపన్ కోడ్ యూజ్ చేస్తే. ఫైనల్లీ మేము తీసుకున్న సిల్వర్ జ్యువెలరీ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నవి. 2 కాయిన్స్ అయితే తీసుకున్నాము. ఒకటి పెద్ద కాయిన్, ఒకటి స్మాల్ కాయిన్ తీసుకున్నాను. ఆల్సో మెట్టెలు 4 పీసెస్ ఆఫ్ మెట్టెలు తీసుకున్నాము. సిల్వర్ కాయిన్స్ విషయానికొస్తే చిన్న కాయిన్ అయితే 10 గ్రామ్స్ ఉంది. పెద్ద కాయిన్ అయితే 24 పాయింట్ సంథింగ్ ఉంది. ఇక్కడ మీకు చూపిస్తున్న సాదా మెట్టెలైతే 14 గ్రామ్స్ అరౌండ్ ఉన్నాయి. అమౌంట్ రిటర్న్ చేసింటే అమౌంటే తీసుకునేవాళ్ళము. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక సిల్వర్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. ఆల్సో రీసెంట్ టైమ్స్‌లో అయితే సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఎక్స్‌పర్ట్స్ సలహాలు ఇస్తున్నారు కదా! నేను ఎలాగూ వీటిని యూజ్ చేయను కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించట్లేదు. అలానే పెట్టేస్తాను. సో దట్ టార్నిష్ అవ్వకుండా ఉంటాయని చెప్పి. మన ఛానల్‌లో నేను ఆల్రెడీ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనే దానిపైన కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకుండా ఉంటే తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. కలెక్షన్ కూడా చాలా బావుంటాయి. మీలో ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. నేను యూజ్ చేసే ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్స్ ఇంకా సిల్వర్ జ్యువెలరీ ఆర్గనైజర్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ తీసుకోవడమే కాదు, వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న సిల్వర్ కాయిన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి కదా! నేనైతే ఎప్పుడు సిల్వర్ కాయిన్స్ తీసుకోలేదు. సో, నాకు పెద్ద ఐడియా లేదు అవి ఎలా ఉంటాయి అనేది. ఇదే ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.